ఎక్కడికిరా వెళ్ళేది? ఒక్క ముద్దు పెట్టు, 100 ఏళ్ళు పండుగ చేసుకుంటా. ఇప్పుడే కదా నువ్వు ఇచ్చావు. నేను ఇచ్చాను కాబట్టి నేను ఇమ్మంటున్నా. రెండోసారి వద్దులే, రాంగ్ అవుద్ది. ఆల్రెడీ రాంగ్ చేసావు. రేపు ఇస్తాలే. రేపిస్తా అని చెప్పి ఎన్ని సంవత్సరాలు ఆగమంటావురా? ఇప్పుడు గనక ముద్దు ఇవ్వకపోతే రేప్ చేస్తా. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటున్నావా? నేను మనసులో అనుకున్నది నువ్వేలా చెప్పావు? నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఆ మంత్రం నాకు నేర్పిస్తావా? నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుస్తుంది. తప్పించుకుందామనా? కుదరదు, ఎట్టి పరిస్థితిలో కుదరదు. నాతో జత కట్టి డాన్స్ చేయాల్సిందే. క్లాసా మాసా? కాదు, వెస్టర్న్ అంటే అలాంటి వెస్టర్న్ కాదు, బికినీ డాన్స్. గాలి బికినీ వేసుకుంటే బాగోదండి. ఏ ఎందుకు బాగోదు? ఆడాలు చేస్తుంటే మగాళ్ళు కళ్ళార్పకుండా చూస్తలేరా? ఈ రోజు నేను బికినీ వేసుకోలేదండి. మగాడి వై ఉండి బికినీ లేకుండా బయటకు వస్తారా? అయినా నాకు బికినీ వేసుకునే అలవాటు లేదండి. నాకు టైం అవుతుంది, వచ్చి ముద్దు పెట్టు. ఇంతకీ మీరెవరు? కనిపిస్తలేదా? నేను ఆడపిల్లని. ఆడపిల్లవై ఉండి మగవాడితో బికినీ డ్యాన్స్ చేయించాలనుకుంటున్నావా? నువ్వే కాదు, నేను 10 సార్లు చూశాను ప్రేమ కథ చిత్రం. చేసిన యాక్టింగ్ చాలు కానీ పద. ఒరేయ్, నా బాధ నేను చెప్తుంటే నేను యాక్టింగ్ చేస్తున్నానని ప్రేమ కథ చిత్రంతో పోలుస్తావా? ప్లీజ్ ప్లీజ్ వదలకండి, అట్టే పట్టుకోండి. ప్రేమ కథా చిత్రం అంటే గుర్తొచ్చింది. నేను ఒక అబ్బాయిని ప్రేమించా. ఎన్నోసార్లు ట్రై చేశా. ఒక్క కిస్ ఇవ్వమని చాలాసార్లు అడిగా. తర్వాత ఇస్తా రేపిస్తా అంటూ టైం పాస్ చేస్తుంటే ఆపుకోలేక అతని దగ్గరికి వెళ్ళి నిలదీశా. దాంతో మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, తిట్టారు. ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నా. అక్కడ గడ్డమోడు ఉన్నాడు, వెళ్ళి పిలు. ఏ బాబు ఇలా రా. నువ్వు పిలిస్తే రాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా రా. అమ్మాయి బాగుంది, ఎక్కడ తెచ్చావు? సంతలో. నువ్వు ఒక్కడవేనా, ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి నేను ఒక్కడనే, తర్వాత నువ్వే. సరే పద వెళ్దాం.